నమస్తే. జూలై 19 ఆషాఢమాస శనివారం కృష్ణపక్ష నవమి పగలు 1:30 వరకు తదుపరి దశమి. భరణి నక్షత్రం రాత్రి 12:14 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి 7:21 మధ్య గలదు. శనివారం భరణి నక్షత్రం ద్వాంశయోగం విఘ్నము, కృత్తిక ధ్వజయోగం రాజ్యలాభం కనుక రాత్రి 12:15 తర్వాత ప్రయాణాలు అనుకూలం. దాతృత్వ మహిమ వర్ణించలేనిది, దానమునకు మించినది లేనే లేదు. అన్నదానము, గోదానం వంటి దానాలు నిరంతరం జరుగుతూ ఉండాలి. మన వంతు సహాయముగా అవి చేసేవారికి మనం తోడ్పడుతూ ఉండాలి. గోసేవ, వేదసేవ, ఆలయ నిర్వహణ, అన్నదాన, పురాణ కాలక్షేపం నిరంతరం జరుగుతూ ఉండాలని గురువచనము. గోచారంలో గ్రహాలు, మాలికాయోగంలో 9 గ్రహాలు 7 రాశుల్లో సంచారము. సింహ కుంభరాశి వారు శత్రుపీడ తొలగడానికి రుద్రాభిషేకాలు చేయించడం, మేష తులారాశివారు మాతృమూర్తికి పాదపూజ చేస్తే కీర్తి పెరుగుతుంది. వృషభ వృశ్చిక రాశివారు అత్తివృక్షాన్ని ఆరాధిస్తే శుభకార్య జయం కలుగుతుంది. మిథున ధనుర్రాశివారు సంతాన భాగ్యం కొరకు రావి చెట్టు ప్రదక్షిణ చేస్తే శుభం చేకూరుతుంది. కర్కాటక మకర రాశివారు ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార విస్తరణల కోసం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. మీన కన్యా రాశివారు ఆరోగ్యం కొరకు జమ్మి చెట్టు ప్రదక్షిణ చేసి నువ్వులు దానం చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు. జై శ్రీరామ్.